మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరులో ఆయనపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసుతో పాటు పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయల చొప్పున మినహాయించుకుంటున్నారంటూ ఆరోపణలపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక మున్సిపల్ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 11 గంటలకు అంబటిని కోర్టులో పరిచేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వరుస కేసులు ఎదురవుతూ ఉండటంతో అంబటి విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్ర పరిణామాలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పరిణామం ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి భారీ షాక్ తగిలిందనుకోవచ్చు. ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబుపై తాజాగా మరో పీటీ వారెంట్ అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. రాజకీయంగా అయితే ఇది గుంటూరు జిల్లాలోనే కలకలం రేపుతుంది. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాలు కేసులకు సంబంధించి ఏదైతే పెన్షన్ లబ్ధిదారుల నుంచి సుమారు ఒక్కొక్కరి దగ్గర 200 చొప్పులు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చారనే ఆరోపణలపై మున్సిపల్ సివిల్ కోర్టులో అయితే మాత్రం ఈ పీటీ వారెంట్ మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ కేసు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు నమోదు చేయడం అంటే ఇప్పటికీ తిరిగి ఈ తీర్పుపై రావడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యతంగా సంతరించింది అనుకోవచ్చు. ఒకవైపు కోర్టు ఏదైతే గుంటూరు కోర్టు నుంచి బెయిల్ ఊరటలు లభించినప్పటికీ మరోవైపు వరుసగా వస్తున్న పీటీ వారెంట్లో అంబటి రాంబాబు విడుదల మరింత ఆలస్యమయ్యే వరుసగా ఉంది. అయితే ఈ రోజు అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి అయితే మాత్రం గుంటూరు కోర్టుకి వస్తున్నారు. ఈ కోర్టు దగ్గర అయితే భారీ బందోబస్తు అయితే పోలీసులు తమ భద్రతా వలయంతో ముమ్మరంగా జరిపారు అనమాట. అయితే ఇప్పటికే 2 సార్లు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరీ ఇంకో కేసు అయితే నిన్న అంబటి రాంబాబు రిలీజ్ అవ్వాల్సింది. ఏదైతే ఇప్పుడు సత్తెనపల్లిలో లాటరీ టికెట్ అనే వివాదంపై ఇంకోటి పీటీ వారెంట్ వేయడంతో రాజమండ్రి నుంచి అంబటి రాంబాబు గుంటూరు కోర్టుకు తరలించనున్నారు. మానస, అయితే సువర్ణబాబు, చెప్పండి, ఈ కేసులు గత ప్రభుత్వంలో నమోదైతే ఇప్పుడెందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? మనస అయితే గత ప్రభుత్వంలో అప్పటికే పెట్టినప్పటికీ అప్పుడు ప్రస్తుతానికి అంబటి రాంబాబు అరెస్ట్ కాలేదు. ఏదైతే మొన్న గత నెల 30వ తారీఖున ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఏదైతే అప్పుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆ రోజు అంబటి రాంబాబుని రాజమండ్రికి జైలుకు తరలించినట్టే తెలుస్తుంది. ఆ రోజు నుంచి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి అయితే బెయిల్ అడిగింది. అది కాకుండా మరలా ఇంకోటి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పోలీసులు విధులు ఉల్లంఘించినప్పుడు దానిపై కూడా ఇంకో పీటీ వారెంట్ జరిగిందనమాట. అయితే దీంతో పాటు వరుసగా బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ మరొకటి రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు సత్తెనపల్లిలో ఏదైతే 200 పెన్షన్లు జమ చేసుకొని దానికి సంబంధించి అయితే మాత్రం టికెట్లు ఏదైతే సంక్రాంతి సంబరాల విషయంలో 200 తీసుకొని అంబటి రాంబాబు ఏదైతే చేసింటే దానిపై ఇప్పుడు గాదే జనసేన గుంటూరు జిల్లా ఏదైతే అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకైతే పీటీ వారెంట్కి ఈ రోజు గుంటూరు కోర్టుకి అయితే రానున్నారు అంబటి రాంబాబు. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.